వరుసగా పాత బస్తీలో మాత్రము చోటు చేసుకుంటున్నాయని మనము చూస్తూనే ఉన్నాము. గత కొంతకాలంగా కూడా వరల్డ్ సిటీలో కూడా జరిగినటువంటి ఈ దాడులపైన కూడా మరి సజ్జనార్ గారు తొలిసారిగా సిపిగా బాధ్యతలు నిర్వర్తించిన రోజున తీసుకున్న రోజున మాత్రం మరి వరల్డ్ సిటీకే వచ్చి ఆయన మొత్తం ఎంక్వైరీ చేసుకోవడం కూడా జరిగింది. వరల్డ్ సిటీలోనే ఎందుకు ఇంత దారుణాలకు పాల్పడుతున్నారు, ఎందుకు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మనం తుల్జా వైన్స్ దగ్గరే ఉన్నాము. ఈ తుల్జా వైన్స్ దగ్గరే ఇక్కడే మరి మరో జరగడం జరిగింది. మరి వ్యక్తి సతీష్ చావ్లా అనే వ్యక్తి మార్వాడి అతన్ని దారుణంగా కూడా అతని పైన ఇంకో మార్వాడి వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి అని అంటున్నారు. కానీ అతను కూడా మార్వాడి అని తెలుస్తూ ఉంది. అతను తన పైన దాడి చేయడం జరిగింది మరి మారణాయుధాలతో కూడా. అలాంటిది తను దాడి చేయడంతో ఇక్కడే తను స్పృహ కోల్పోవడం జరిగింది. ఇక్కడే జరిగింది కూడా, ఎక్కడో కాదు, ఈ స్పాట్లోనే జరిగింది. మరి ఆ సతీష్ చావ్లాని స్థానికులు చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ డాక్టర్లు నిర్ధారించారు అప్పటికే తను పడ్డాడు అని చెప్పేసి. మరి ఎందుకు వరల్డ్ సిటీలో ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి వరుసగా అనే కోణంలో కూడా పోలీసులు అయితే వెంటనే ఇక్కడికి వచ్చి క్లూస్ టీం కూడా వచ్చి ఇక్కడ తన పైన దాడి చేసినటువంటి మారణాయుధాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఆ కేసును నమోదు చేసుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఎవరు ఆ వ్యక్తి, తన పైన దాడి చేసిన వ్యక్తి ఎవరు, అసలు తన పైన దాడి చేయాల్సిన అవసరం ఏంటి, ఏ కారణాల వల్ల తన పైన దాడి చేశాడు, ఇవన్నీ కూడా మరి పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం అయితే ఉస్మానియా ఆసుపత్రిలోనే తన కూడా ఉంచడం జరిగింది సతీష్ చావ్లా. అసలు సతీష్ చావ్లా హైదరాబాద్ నగరానికి సంబంధించినతనా, లేకపోతే బయట ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి నివాసం ఉండడానికి అంటే ఇక్కడ బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చారా, లేకపోతే తన పైన దాడి చేసిన వ్యక్తి ఎవరు, వాళ్ళిద్దరికి ఏమైనా రిలేషన్ ఉందా, లేకపోతే ఈ సతీష్ చావ్లా పైన ఏదైనా వాళ్లకు మధ్య లావాదేవీల సంబంధాలు ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఏంటి కారణం అనే విషయాలు కూడా ఇంకా వివరాలన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఆ వివరాలపైనే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. తను ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడే తనను మరి వైన్స్ దగ్గర వాళ్ళు ఏమన్నా రాత్రి గొడవ పడ్డారా, లేకపోతే ఏంటి అనే కోణంలో కూడా ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ వరల్డ్ సిటీ అంటేనే ఈ దాడులకు పాల్పడే ఏరియాగా ప్రఖ్యాతిగాంచుతుంది అని చెప్పుకోవచ్చు. కాకపోతే మరి వరల్డ్ సిటీలో ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వ్యక్తులపైన సజ్జనార్ గారు కానీ అట్లాగే పోలీస్ సిబ్బంది కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మరి వరల్డ్ సిటీలో దాడులకు పాల్పడకుండా ఎప్పటికప్పుడు కూడా కొన్ని రోజులు రాత్రిపూట కూడా పోలీసుల నిఘాని ఏర్పాటు చేయడం జరిగింది. రెక్కి నిర్వహించారు. చాలామందిని కూడా అనుమానితులను కావచ్చు, డ్రింక్ చేసి బైకులు నడుపుతున్న వాళ్ళని కావచ్చు, వాళ్ళందరినీ కూడా పోలీసులు గతంలో అదుపులోకి తీసుకున్నారు. అలా కొంత మేరకు తగ్గుముఖం పట్టాయి. కానీ మళ్ళీ రెచ్చిపోతున్నారు ఇలాంటి దుండగులు. మరి ఎందుకు ఇంత మారణకాండను సృష్టిస్తూ ఉన్నారు, దీనిపైన ఎలాంటి ప్రక్రియలు చేపట్టబోతున్నారు అనే దానిపైన అంశం పైన కూడా ఇంకా చాలా వరకు పోలీసులు అయితే నిఘా పెడుతూ ఉన్నారు. పెట్టి ఈ కేసును మాత్రము పోలీసులు చెత్తనాక పోలీసులు అయితే మరి ఈ ఘటనను దృష్టిలోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తూ పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్తూ ఉన్నారు. నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ కోసం కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మరి ఆ నిందితుడిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఈరోజు జరిగింది కూడా ఇక్కడ మొత్తానికైతే ఈ ప్లేస్లో జరిగింది. కాబట్టి పోలీసులు కూడా వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. కెమెరామెన్ అశోక్తో నిర్మల, ఆర్టీవీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.